5 టీ20ల సిరీస్లో భారత్ దక్షిణాఫ్రికా జట్లు చెరో విజయాన్ని సాధించి సమంగా నిలిచాయి. తొలి మ్యాచ్లో ఢిల్లీలో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్లో అనూహ్యంగా చతికిలబడింది. దీంతో ఇప్పుడు ధర్మశాల వేదికగా జరిగే మూడో టీ20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ భారత జట్టులోని కీలక ఆటగాళ్లు, ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్లా పేలవ ఫామ్ జట్టు యాజమాన్యాన్ని, అభిమానులను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ఈ సిరీస్ను గెలుచుకోవాలంటే ఈ కీలకమైన మూడో మ్యాచ్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు రాణించడం, టీమిండియా విజయం సాధించడం ఎంతో ముఖ్యం. భారత జట్టుకు ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారిన అంశం స్టార్ ఆటగాళ్ల పేలవ ఫామ్. టెస్టులు, వన్డేల్లో కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ టీ20ల్లో వైస్ కెప్టెన్గా ఉంటూ ఈ సిరీస్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాడు. తొలి టీ20లో 4 పరుగులకే పరిమితమైన గిల్ రెండో మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్లను పక్కన పెట్టి మరీ గిల్కు అవకాశమిస్తున్న నేపథ్యంలో ధర్మశాలలో కూడా రాణించకపోతే జట్టులో చోటు గల్లంతవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు టీ20ల కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గత కొంతకాలంగా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఈ సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లో అతను కేవలం 12-5 పరుగులే చేశాడు. ప్రపంచ కప్కు ముందు సారథి ఇలాంటి ఫామ్లో ఉండడం జట్టు విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. ఈ ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫామ్ను అందుకోవడం జట్టుకు అత్యవసరం. మరోవైపు జట్టు యాజమాన్యం అనుసరిస్తున్న వ్యూహాలు, ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో చేస్తున్న ప్రయోగాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. గత మ్యాచ్లో బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ఏకంగా 3వ స్థానంలో ఆడించడం, విధ్వంసక బ్యాటర్ శివం దుబేను 8వ స్థానంలో ఆలస్యంగా పంపడం అభిమానులకు అంతు చిక్కలేదు. భారీ లక్ష్య ఛేదనలో అక్షర్ పటేల్ 21 బంతుల్లో 21 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ విచిత్రమైన ప్రయోగాల కారణంగా భారత్ రెండో మ్యాచ్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో ధర్మశాలలోనైనా సరైన బ్యాటింగ్ ఆర్డర్ను అమలు చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే తొలి మ్యాచ్లో రాణించిన హర్షదీప్, బుమ్రా రెండో మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మాత్రమే కొంతవరకు మెరుగ్గా బౌలింగ్ చేశారు. ధర్మశాల పిచ్ పేస్కు సహకరిస్తుంది కాబట్టి ఒక పేసర్ను తగ్గించి ఆ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించే అవకాశం ఉంది. మొదటి టీ20లో కేవలం 74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా జట్టు రెండో మ్యాచ్లో అనూహ్యంగా 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీలను భారత్ ఇక తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ముఖ్యంగా క్వింటన్ డీకాక్ జోరందుకుంటే ఎంత ప్రమాదకరంగా ఉంటాడో భారత జట్టుకు బాగా అనుభవమైంది. రెండో టీ20లో మర్కరమ్, డోనోవన్ ఫెరీరా మెరుపు ఇన్నింగ్స్లాడారు. బౌలింగ్లోనూ పేసర్లు బాట్మన్, ఎంగిడి, హ్యాన్సన్ కలిసి 8 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను కట్టడి చేశారు. ధర్మశాలలో పేస్కు అనుకూలించే పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా బౌలర్లు మరోసారి భారత బ్యాటర్లకు సవాలు విసిరే అవకాశం ఉంది.